ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు బైబిల్ ధ్యానములో మనం నేర్చుకోబోతున్న వచనములు సామెతలు 20వ అధ్యాయము 11వ వచనము నుంచి 15వ వచనం వరకు మనం చదువుకొని దాన్ని ధ్యానిద్దాం. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియచేయును. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలగజేసినవే. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. కొనువాడు జబ్బుది అనును, అవతలికి వెళ్ళి దాన్ని మెచ్చుకొనును. బంగారమును విస్తారమైన ముత్యములను కలవు. తెలివి మంచరించు పెదవులు అమూల్యమైన సొత్తు. ఈ యొక్క వచనములు మనం చదువుకొని ఉన్నాం. మనము సోమరితనము వచ్చునని మనము ఎన్నడూ కూడా నిద్రించకూడదు. అంతేకాకుండా మన కనులు చెవులు నిర్మించిన దేవుడే, మన హృదయ ఆలోచనలు ఎరిగినవాడు కూడా దేవుడే. అందుకని మన యొక్క ప్రవర్తన ఏ విధముగా మంచిగా ఉన్నదో చెడ్డగా ఉన్నదో దాన్ని గ్రహించుకుందుము కాక. ఈ యొక్క వచ్చిన భావములు అదే అయి ఉన్నది. అర్థమైందా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.